మిత్రులారా, ఈ వీడియోలో మనం ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగానికి సంబంధించిన ఛందో విషయాలు చెప్పుకుందాం. మరి ముందుగా ఛందస్సుకు సంబంధించిన కొన్ని అంశాలని ప్రస్తావించుకొని ముందుకు పోదాం. ఏంటంటే, మన పూర్వ సాహిత్యం అంతా కూడా గ్రాంధిక భాషలో ఉంది, ఛందస్సులో ఉంది, అంటే ఛందోబద్ధమైన పద్యాల్లో ఉంది. మన పూర్వులు సాహిత్యాన్నే కాకుండా శాస్త్రాలను, చివరకు గణితాన్ని కూడా పద్యాల్లోనే రాశారు. అయితే పద్య సాహిత్యం అందరికీ అంత సులభంగా అర్థం కాదు. ఎవరో పండితులు వచ్చి వివరించి చెబితే కానీ బోధపడదు. మరి మన పూర్వులు సాహిత్యాన్నంతా ఎందుకు పద్యాల్లోనే రాశారు అని అంటే అందుకు కొన్ని సమాధానాలు ఉన్నాయి. అంటే పద్యం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేవో చూద్దాం. ఒకటి, పద్యం వలన సాహిత్యం మార్పు చెందకుండా శాశ్వతంగా నిలిచిపోతుంది. 2, ఛందస్సు వలన సాహిత్యానికి లయ చేకూరుతుంది. 3, పద్యం వలన సాహిత్యం శ్రవణపేయంగా ఉంటుంది, అంటే వినసొంపుగా ఉండి మనల్ని అలరిస్తుంది. మరి ఇప్పుడు పద్యానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలని తెలుసుకుందాం. ఏంటంటే, అక్షరాలకు గురు లఘుత్వాలు అనే లక్షణాలు ఉన్నాయి. అలా గురు లఘుత్వాలున్న అక్షరాల సముదాయాల వలన గణాలు ఏర్పడతాయి. మరి గణాల సముదాయాల వల్ల పద్యాలు ఏర్పడతాయి. కాబట్టి మొదట మనం గురు లఘువులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాత గణాలు, వాటి పేర్లు, రకాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత యతిప్రాసల నియమాలు కూడా తెలుసుకోవాలి. మొదట గురు లఘువుల గురించి తెలుసుకుందాం. లఘువు లక్షణాలు. లఘు అంటే ఏంటి? చిన్నది, పొట్టిది. అంటే మనం కళ్ళు మూసి తెరిచేదానికి పట్టే సమయాన్ని ఒక మాత్ర అని, మాత్రాకాలం అని అంటారు. మరి ఒక మాత్రాకాలం పాటు ఉచ్చరింపబడే అక్షరాన్ని లఘువు అని అంటారు. మరి లఘువును ఒక నిలువు గీత గీచి సూచిస్తారు. మరి లఘువులైన అక్షరాలు ఏవి అంటే హ్రస్వ అచ్చులన్నీ కూడా లఘువులు. ఏవేవి? అ, ఇ, ఉ, రి, ఎ, ఓ. అలాగే ఈ హ్రస్వాచులతో కూడిన హల్లులు కూడా లఘువులు. ఉదాహరణకి క, కి, కు, క్రి, కే, కో. అలాగే హ్రస్వాక్షరాలు అవి సంయుక్తాలైన, ద్విత్వాలైన కూడా లఘువులే. ఉదాహరణకి స్వ అనేది సంయుక్తాక్షరం, అయితే అది హ్రస్వాక్షరం కాబట్టి లఘువే. అలాగే క్మ అనేది సంయుక్తాక్షరం, కానీ అది కూడా హ్రస్వాక్షరం కాబట్టి లఘువే. ఉదాహరణకి ఖ అనేది ద్విత్వం ఉన్నప్పటికీ అది హ్రస్వం కాబట్టి లఘువే. అలాగే ఠ అనేటివి కూడా లఘువులే. ఇప్పుడు గురువు లక్షణాలు చెప్పుకుందాం. మరి గురువు అంటే ఏంటి? ఏ అక్షరం అయితే ఒక మాత్రాకాలం కంటే ఎక్కువసేపు ఉచ్చరింపబడుతుందో దాన్ని గురువు అని అంటారు. మరి గురువుని ఇప్పుడు ఆంగ్లంలో ఉన్న క్యాపిటల్ యు ఉంది కదా, ఆ ఆకారం తోటి సూచిస్తారు. మరి ఏవి గురువులు అంటే దీర్ఘాచ్చులన్నీ కూడా గురువులు. ఏవవి? ఆ, ఈ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ. మరి ఈ దీర్ఘాచ్చులతో కూడిన హల్లులన్నీ కూడా గురువులే. ఉదాహరణకి కా, కీ, కు, క్రి, కే, కై, కో, కౌ. ఇవన్నీ కూడా గురువులు. అలాగే పూర్ణ బిందువుకు అంటే సున్నకి, విసర్గకి ముందు ఉన్న అక్షరాలు కూడా గురువులు. అలాగే ఒకే పదంలో ఉన్న సంయుక్తాలకు, ద్విత్వాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకి ఉల్క. ఉల్క అనేది సంయుక్త అక్షరం కాబట్టి దానికి ముందు ఉన్న ఊ గురువు అవుతుంది. ఎందుకంటే ఉల్క అన్నప్పుడు ఉల్ అని లకారం ఊ మీదికి ఊది పలుకుతాం కాబట్టి. అలాగే అమ్మ అన్నప్పుడు ద్విత్వమకారం ఉంది కాబట్టి దానికి ముందున్న ఆ గురువు అవుతుంది. ఎందుకంటే అమ్మ అన్నప్పుడు అమ్ అని ఒక మకారాన్ని ఆ మీదికి ఊది పలుకుతాం కాబట్టి అది గురువు అవుతుంది. అలాగే అక్షరాలు వేరువేరు పదాల్లో ఉన్నప్పటికీ ఆ పదాల మధ్య సమాస కార్యం జరిగి ఉంటే అప్పుడు ద్విత్వాలకు, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే. ఉదాహరణకి పాఠక్రమ అనే పదాన్ని చూడండి.
ఇందులో పాఠ క్రమ అని 2 పదాలు అవి. మరి పాఠ అన్నప్పుడు హ్రస్వం కాబట్టి లఘువే కావాలి. మరి పాఠ క్రమ అన్నప్పుడు సమాస కార్యం వశాత్తు పాఠక్ అని ఒక కకారాన్ని మీదకి ఊది పలుకుతున్నాం కాబట్టి గురువు అవుతుంది. మరి గురు లఘువులతో ఏర్పడే గణాలను వాటి రకాలను తెలుసుకుందాం. ఉదాహరణకి ఏకాక్షర గణాలు. ఒకే ఒక లఘువు ఉందనుకోండి, దాన్ని లా అని అంటాము. ఒకే ఒక గురువు ఉందనుకోండి, దాన్ని గా అని అంటాము. ఇవి 2 కూడా ఏకాక్షర గణాలు. అలాగే 2 అక్షరాల గణాలు. 2 లఘువులు ఉంటే దాన్ని లలా లేదా లలము అని అంటాము. అలాగే ఒక గురువు లఘువు ఉంటే దాన్ని గల గలము అని అంటాము. దీన్నే హగనము అని కూడా అంటాము. అలాగే 2 గురువులు ఉంటే గగము అని అంటాము. ఇప్పుడు 3 అక్షరాల గణాలని చూద్దాం. పద్య రచనలు ప్రధానంగా వాడేటివి 3 అక్షరాల గణాలు. మరి అవి 8. అవేంటంటే భగనం, జగనం, సగనం, నగనం, యగనం, రగనం, తగనం, మగనం. భగనం అంటే ఏమి? ఒక గురువు 2 లఘువులు వస్తే అది భగనం. జగనం లఘువు గురువు లఘువు వస్తే జగనం. సగనం 2 లఘువులు గురువు వస్తే సగనం. 3 లఘువులు వస్తే నగనం. ఒక లఘువు 2 గురువులు వస్తే యగనం. గురువు లఘువు గురువు వస్తే రగనం. 3 గురువులు వస్తే మగనం. మరి మనం ఉపజాతి పద్యాల ఛందస్సు చెప్పుకునేటప్పుడు సూర్యగణాలు అంటే ఏంటి, ఇంద్రగణాలు అంటే ఏంటి తెలుసుకోవాలి. సూర్యగణాలు 2. అవి నగనము, హగనము. 3 లఘువులు వస్తే నగనము. మరి గురువు లఘువు వస్తే హగనము. హగనాన్ని గలము అని కూడా అంటారు. అలాగే ఇంద్రగణాలు 6 ఉన్నాయి. అవేవి? నల, నగ, సల, భరత. నలము అంటే నగనము ప్లస్ ఒక లఘువు. 4 లఘువులు వస్తే నలము. నగము అంటే నగనము ప్లస్ ఒక గురువు. అంటే 3 లఘువులు ఒక గురువు వస్తే నగం. సలము లఘువు లఘువు గురువు లఘువు వస్తే సలం. భగనం మామూలే, గురువు లఘువు లఘువు. రగనం కూడా అంతే, గురువు లఘువు గురువు. మరి ఇప్పుడు ప్రాస అంటే ఏంటి, ప్రాస నియమం అంటే ఏంటి తెలుసుకోవాలి. పద్యంలోని ప్రతి పాదంలోనూ 2వ అక్షరాన్ని ప్రాస అని అంటారు. అలా పద్యంలోని ప్రతి పాదంలోనూ ప్రాస స్థానంలో ఒకే అక్షరం రావాలి అనే నియమం ఉంటే కనుక దాన్ని ప్రాస నియమం అంటారు. మరి ప్రాసల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిని పై తరగతుల్లో సాహిత్య విద్యార్థులకు మాత్రమే నేర్పిస్తారు. మరి మీకు కూడా అవసరమైతే కవిజనాశ్రయం, సులక్షణ సారం లాంటి పుస్తకాలని చదివి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు యతి నియమం అంటే ఏమిటో తెలుసుకుందాం. పద్యపాదాల్లో మొదటి అక్షరానికి అదే పాదంలో నియతమైన స్థానంలోని అక్షరానికి అక్షరమైత్రి ఉండేలా నియమం పెట్టడాన్ని యతిమైత్రి అని అంటారు. మరి ఆ స్థానాన్ని యతిస్థానం అని అంటారు. అక్షరమైత్రి లేదా యతిమైత్రి ఉన్న వర్ణాలు, వాటి సముదాయాలు ఏవో చూద్దాం. ఉదాహరణకి అ, ఆ, ఐ, ఔ, అం, అహ, హ, య. ఇవి ఒక సముదాయం. వీటిలో ఒకదాని మధ్య ఒకదానికి యతిమైత్రి కుదురుతుంది అని అర్థం. అలాగే ఈ, ఏ, రి, రి. ఈ అక్షరాలు ఒక సముదాయం. వీటి మధ్య పరస్పరం యతిమైత్రి చెల్లుతుంది. అలాగే ఉ, ఓ. ఇవి ఒక సముదాయం. వీటి మధ్య పరస్పరం యతిమైత్రి చెల్లుతుంది. అలాగే హల్లుల్లో ఖ, గ, క్ష. ఇవి ఒక సముదాయం. వీటి మధ్య పరస్పరం యతిమైత్రి చెల్లుతుంది. అలాగే చ, జ, ష, స. ఇవి ఒక సముదాయం. ట, డ, ఇవి ఒక సముదాయం. త, ద, ఇవి ఒక సముదాయం. ప, భ, వ. ఇవి ఒక సముదాయం. న, ఇవి ఒక సముదాయం. ర, ల, ళ. ఇవి ఒక సముదాయం. అలాగే పు, ఫు, బు, భు, ము, పొ, భో, మో. ఇవి ఒక సముదాయం. ఈ సముదాయాల్లో అంతర్గతంగా ఆ అక్షరాలకు పరస్పరం యతిమైత్రి చెల్లుతుంది. ఇంకా గురు లఘువులకు సంబంధించి, ప్రాస నియమాలకు సంబంధించి, యతిమైత్రికి సంబంధించి లోతైన విషయాలు ఉన్నాయి. అయితే అవి మీకు అవసరం లేదు. మరి మీ అచ్చు పుస్తకంలో రు భాగంలో 2 పద్యపాదాలు ఇచ్చారు. వాటికి గురు లఘువుల్ని గుర్తించి, గణాలు గుర్తించి ఏ పద్యపాదమో చెప్పమన్నారు. అందులో మొదటిది చూద్దాం. ఎంతయు వృద్ధులై
తమకు నీవొకరుండవ తెప్పగాగా నత్యంత అనేది పాదం. అయితే ఇందులో నా వరకే పాదం, మరి త్యంత అనేది రెండవ పాదంలోని అక్షరాలు. కాకపోతే ఇక్కడ నా అనేది గురువు కావాలి. మరి అది గురువు కావాలి అంటే దాని తర్వాత ఉన్న అక్షరాలు ఏవో తెలుసుకోవాలి కాబట్టి ఆ 2 అక్షరాలను కూడా అదనంగా ఇచ్చారు. అది మనం గమనించాలి. మరి ఈ పద్యపాదానికి గురులఘువుల్ని, గణాలని గుర్తించి చూస్తే భరణ, భబ, రవ అనే గణాలు వచ్చాయి. అందులోనూ ఈ పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి. అంతేకాకుండా మొదటి అక్షరమైన ఏకి పదవ అక్షరంలోని నీలో ఉన్న ఈకి యతిమైత్రి కుదురుతున్నది. మరి నీలో ఈ ఎక్కడుంది సార్ అంటే అక్కడ పదాలను విడదీయాలి. తమకున్ ప్లస్ ఈవు అని విడదీస్తే అక్కడ ఈ అనే అక్షరం ఉంది అని మనకు తెలుస్తుంది. మరి ఏకి అక్కడ ఉన్న ఈకి యతిమైత్రి చెల్లుతున్నది. కాబట్టి ఇది ఉత్పలమాల వృత్త పద్యపాదం అని మనము సులభంగానే గుర్తించవచ్చు. మరి ఇప్పుడు రెండవ పద్యపాదం చూద్దాం. అనుపమమెట్టి వారలకు అందదు ధర్మపదంబు ధాత్రిలో. మరి ఈ పద్యపాదానికి గురులఘువులు, గణాలు గుర్తించి చూస్తే నజ, భజ, జజర అనే గణాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పద్యపాదంలో 7 త్రక్షర గణాలు ఉండడం వలన 21 అక్షరాలు ఉన్నాయి. అంతేకాకుండా మొదటి అక్షరమైన ఆకు 11వ అక్షరమైన నంలోని ఆకు యతిమైత్రి కుదురుతున్నది. నంలో ఆ ఎక్కడుంది సార్ అంటే అక్కడున్న పదాలని మనం విడదీయాలి. వారలకున్ ప్లస్ అందదు అని విడదీస్తే అక్కడ ఆ ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. మరి మొదటి అక్షరమైన ఆకు 11వ అక్షరమైన నంలోని ఆకు యతిమైత్రి చెల్లుతుంది. కాబట్టి ఇది చంపకమాల వృత్త పద్యపాదం. మరి మన అచ్చు పుస్తకంలో ఒక ఆటవెలది పద్యాన్ని ఇచ్చి ఆటవెలది లక్షణాన్ని మనకు తెలియజేశారు. మరి దాన్ని మనం చూద్దాం. ఆటవెలది లక్షణాలు ఏంటి? ఆటవెలది అనేది ఉపజాతికి చెందిన పద్యం. మరి అందులో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగా, 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. అలాగే 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వస్తాయి. మరి ప్రతి పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసయతి వేయవచ్చు, కానీ ప్రాస నియమం లేదు. మరి ఇక్కడ ఆటవెలది పద్యానికి సంబంధించిన 2 పాదాలు ఇచ్చారు. అవి ఏంటంటే నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవివారా. మరి ఈ పద్యానికి గురులఘువులు, గణాలు గుర్తించి చూస్తే మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వచ్చాయి. రెండవ పాదంలో 5 సూర్యగణాలు వచ్చాయి. మరి మొదటి పాదంలో మొదటి అక్షరమైన నీకి, 4వ గణం మొదటి అక్షరమైన నీకి యతిమైత్రి కుదురుతున్నది. అలాగే రెండవ పాదంలో మొదటి అక్షరమైన వీకి, 4వ గణంలో మొదటి అక్షరమైన వీకి కూడా యతిమైత్రి కుదురుతున్నది. కాబట్టి ఇవి ఆటవెలది పద్యానికి సంబంధించిన పాదాలు. తర్వాత మరొక 2 పద్యపాదాల నుంచి అవి ఏ పద్యపాదాలు కనుక్కోమన్నారు చూద్దాం. భూమిలో నబుట్టు భూసారమెల్లను తనువులో నబుట్టు తత్వమెల్లా. మరి ఈ పద్యపాదాలు కూడా గురులఘువులు గుర్తించి అలాగే గణాలు గుర్తించి చూస్తే మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వచ్చాయి. అలాగే రెండవ పాదంలో 5 సూర్యగణాలు వచ్చాయి. మరి మొదటి పాదంలోనే మొదటి అక్షరమైన భూకు, అదే పాదంలో 4వ గణం మొదటి అక్షరమైన భూతోటి యతిమైత్రి కుదురుతూ ఉంది. అలాగే రెండవ పాదంలో మొదటి అక్షరమైన తాకు, అదే పాదంలో 4వ గణం మొదటి అక్షరమైన తాకు యతిమైత్రి కుదురుతూ ఉంది. కాబట్టి ఇవి కూడా ఆటవెలది పద్యపాదాలు. తర్వాత చివరగా ఈ కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అని అన్నారు. అంటే మనం ఈ పాఠాన్ని ఇందులోనే అభ్యాసాలను చేశాక, వ్యాకరణాంశాలను తెలుసుకున్నాక, ఛందస్సుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాక మనం ఏం నేర్చుకున్నామో అని పరీక్ష చేస్తున్నారు. మరి ఆ పరీక్షను మనం ఎదుర్కొందాం. 1వ వాక్యం, ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే అనేది గ్రాంధిక వాక్యం. దాన్ని మనము ఆధునిక వచనంలోకి మార్చాలి. దాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అని అవుతుంది. రెండవది, గృహంబనుకు రమ్మని అతనిని తోడ్కొని చనియే. దాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే
ఇంటికి రమ్మని అతన్ని తోడుకొని పోయాడు. 3. ఈ మహాత్ముండు మనలను చూచుబెట్క నిట వచ్చానని చెప్పినా. దాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే ఈ మహాత్ముడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పగా అని అవుతుంది. 4. పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్న ఎడకును చెనుతించితివి. దీన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే పతివ్రత సలహా మేరకు నీవు ధర్మజ్ఞానం కోసం నా వద్దకు వచ్చావు అని అవుతుంది. మరి మిత్రులారా, మనం ప్రత్యక్ష దైవాలు పాఠాన్ని 7 భాగాలలో పూర్తి చేసుకున్నాం. ఇక తర్వాత వచ్చే పాఠాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.